Hi, I am Mahita, the girl next door. హలో. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్. యాక్చువల్గా ఈ టైంకి నేను ఇంట్లో ఉండాలి, బట్ మై ప్లాన్ గాట్ క్యాన్సిల్డ్. వర్షాలు కదా, సో నేను వెళ్ళాల్సిన రూట్ విజయవాడ నుంచి వస్తుంది. సో అక్కడ ఫ్లడ్స్ కదా, సో అంత సేఫ్ కాదని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేసుకున్నా. అండ్ ఆల్సో హాస్టల్లో కూడా మోస్ట్లీ అందరు ఇంటికి వెళ్ళిపోయారు. సో ఆల్ ఎలోన్. బట్ స్టిల్ ఈ వినాయక చవితి నేను ఒక్కదాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ ట్రై. ఈ వ్లాగ్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో తెలీదు. సో బేసిక్గా ఈ వ్లాగ్ ఏంటంటే మహిత డూయింగ్ థింగ్స్ ఆల్ అలోన్ బై హర్ సెల్ఫ్. సో చూద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. అండ్ వినాయక చవితికి కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కొని తెచ్చుకుందాం. అండ్ ఐమ్ బ్యాక్. అసలు ఎంతెంత కాస్ట్ ఉన్నాయంటే బయట లిటరలీ జస్ట్ ఈ ఆకులు ఇవి వీటికైతే ఏకంగా 120 తీసుకున్నాను. మా ఊర్లో అంతా ఫ్రీ. ఇది ఒక 50. ఈ ఫ్లవర్స్ నేను డెకరేషన్కి తెచ్చా. వాట్, ఇంకా నేను వినాయకుడిని చేయడం కూడా స్టార్ట్ చేయాల. కరెంట్లీ టైం అయితే 10 అవుతుంది. అంటే వచ్చిన తర్వాత తినాలి కదా. అండ్ ఐఎమ్ సో సారీ గైస్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సింపుల్ అండ్ ఈజీగా వినాయకుడిని ఎట్లా చేసుకోవాలో చూపిస్తా అని చెప్పి. బట్ అస్సలు టైం కుదరలేదు, అసలు పాసిబుల్ అవ్వలేదు. ఓకే, అసలు టైం లేదు, 10 అయిపోయింది. సో త్వరగా లెట్స్ గెట్ స్టార్టెడ్. అబ్బా, వాటర్ ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ వాటర్ తెచ్చుకోవాలి. తెచ్చేసుకున్నా. అండ్ కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తా. మేబీ టైం ల్యాప్స్ పెడితే బెస్ట్ ఏమో. కనిపిస్తున్నాను అసలు నేను. ఏ కిందకి యప్, ఐ థింక్ ఇట్స్ ఫైన్. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళలేదన్నందుకు కొంచెం సాడ్ ఉన్నా, కానీ మన హ్యాపీనెస్ని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. హ్యాపీనెస్ ఎప్పుడు మన దగ్గరికి రాదు. ఇక్కడి వరకు చేసా. ఇది నేనే చేస్తున్నా, మళ్ళీ మీరు ఫైనల్ అవుట్పుట్ చేసి ఇది కొనుక్కొని తెచ్చుకుంది అనుకోకూడదు. నేను టాలెంటెడ్. ఎవరి డప్పాడు కొట్టుకోండి అన్నట్టుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. చిట్టి కండిషన్. సో ప్రతి రూమ్లో ఇలాంటి ఒక చైర్ ఉంటుంది కదా, మా రూమ్లో ఇదన్నమాట. సో ఈ ప్లేస్లో నేను వినాయకుడిని సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. అమ్మా, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, అందులో పసుపు వెళ్ళింది. పాపం, నేను నా డ్రెస్ పైన మొత్తం వేసుకున్నా పసుపు. అవుచ్. ఫైనల్ అవుట్పుట్ షిక్ షాక్ షాక్. పని తక్కువ హడావిడి ఎక్కువ అంటే ఇదే. పాలవెల్లికి ఇట్లా ఫ్రూట్స్ పెడతాం కదా, సో దానికోసం థ్రెడ్స్ తయారు చేస్తున్నాం. ఇది ఊడిపోయింది పైది. దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. సూదిదారం సాయంతో ఏదైనా చేద్దామేమో, ట్రై చేద్దాం. బట్ అవ్వదు అనుకుంటున్నా. ఏం చేస్తున్నా అవ్వదు. యాప్లిస్కాయ్. గైస్, యాపిల్ని తెలుగులో ఏమంటారో చెప్పండి. నేను చెప్పాలా? సీమరేగి పండు అంటారు. యాక్చువల్లీ కమెంట్స్లో గెస్ట్ చేయమన్నాం అనుకున్నా, బట్ స్టిల్ మీరు గూగుల్ చేసి చెప్పేస్తారు. యాప్లిస్కాయ్ అన్నారు తెలుగులో యాపిల్ని, సీమరేగి పండు అంటారు. ఇది నా ఫేవరెట్ ఫ్రూట్, కస్టర్డ్ యాపిల్. మా డాడీ ప్రతిసారి నా కోసం కస్టర్డ్ యాపిల్స్ అన్నీ కోసి బియ్యం డబ్బాలో దాచిపెడతారు. ఏమంటారో కమెంట్స్లో చెప్పండి. ఓ, మారణాయుధంలో ఉంది ఇది. ఇట్స్ ఓకే, ఏదో ఒకటి. ఇక్కడ సెట్ చేస్తా మొత్తం. రికార్డింగ్ ఆన్లో ఉందనుకొని చెప్పి ఏదేదో చేశాను, కానీ బట్ చూస్తే ఆఫ్ అయిపోయింది. సో
ఇదన్నమాట ఇప్పటి వరకు నేను చేసింది ఘనకార్యం. నా దగ్గర థ్రెడ్స్ లేవు, సో ఇవేవో బయట బట్టలు వేసుకుంటాం కదా, సో అవి కట్ చేస్తా. అవి సరిపోలా, సో ఇంకా ప్లాస్టర్ పెట్టా. సో వాటికి లీవ్స్ పెడుతున్నా. ఇవి మా మమ్మీ దగ్గర నుంచి దొప్పుకొచ్చా. సో ఈ ఫ్లవర్స్ని ఇక్కడ డెకరేట్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పటి వరకు నేను చేసిన ఘనకార్యం ఇది జస్ట్ నార్మల్గా సెట్ చేసా, బట్ స్టిల్ ఇంకా ఉంది పెండింగ్. సో ఇంకా నాకు ఫుల్ నిద్ర వస్తుంది. సో సీ యూ టుమారో. టడా, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేను 6కి లేకుద్దాం అనుకున్నా, బట్ అలారం పెట్టుకోవడం మర్చిపోయా. అండ్ 7:30కి లేచా. అండ్ కరెంట్లీ టైం 8:19. సో త్వరగా కొంచెం మనం ఫాస్ట్గా వంట స్టార్ట్ చేయాలి. ఈరోజు నేను పులిహోర, సేమియా అండ్ మోదకాలు ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఎలా టర్న్ అవుట్ అవుతాయో చూడాలి. అమ్మ చేతి వంటకేమో చింతపండు గుజ్జు తీసుకోమంటే నేనేమో చింతపండు వాటర్ తీసుకున్నా. వాటర్ అంటే కదరదు, వాటర్. గైస్ సక్సెస్ఫుల్లీ చింతపండు గుజ్జు అయితే వచ్చింది, వాటర్ అని వెళ్ళిపోయి. యాక్చువల్లీ నా దగ్గర ఈ ఒక్క గిన్నె ఉంది తాలింపుకి. ఇదే మళ్ళీ దీన్నే కడుక్కొని మళ్ళీ ఇందులోనే తాలింపు వేసి మళ్ళీ అందులో అరవద్దన్నా మెల్లగా స్లో. ఓకే, యా. పులిహోర కలుపుతున్నా గైస్. నెక్స్ట్ రెసిపీ సేమియా పాయసం. ఇది నాకు ఎట్లా చేయాలో తెలుసు. 4, 5 ఇట్స్ ఓకే. ఇలాచి పగులు పగులు పగులు. స్లోగా ఉడుకు, టైం తీసుకో, పర్లేదు, నేనేమనుకోను. వినాయకునికి ప్రీతి అయిన మోదకాలు. పాయసం కూడా రెడీ. మమ్మీ నీకు ఈ గిన్నెలు ఎక్కడైనా గుర్తొస్తున్నట్టున్నాయా? అన్నీ ఇంట్లో నుంచి దొబ్బుకొచ్చా గైస్. మా మమ్మీకి కూడా చెప్పలా. ఇందాక పులిహోర గిన్నె దొబ్బుకొచ్చా, ఇది దొబ్బుకొచ్చా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ మోదకాలకి కొబ్బరి తురుముకోవాలి. నాకు ఎట్లా తురుముకోవాలో అర్థం కావట్లేదు గైస్. ఇది నా కొబ్బరి తురిమింగ్ స్కిల్స్. మా దగ్గర ఇది ఉంది, మర్చిపోయా. టంటడా, చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా కాలింది. బట్ స్టిల్ ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలంట, చల్లారితే గట్టిగా అయిపోతుందంట. సో గైస్ నీళ్ళు పోసా పిండేసా, నీళ్ళు పోసా పిండేసా. ఇన్ని బాల్స్ అయినాయి అనమాట. నాకు తెలిసి ఇది ఒక్కటే యూజ్ చేస్తా. ఈ రెండింటితో ఏం చేయాలో నాకు తెలీదు. తడుచుకోకండి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చాయి. XXL, XL, లార్జ్, మీడియం, స్మాల్, XS, అట్లా ఎక్స్ట్రా స్మాల్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, ఫస్ట్ టైం కదా. యాక్చువల్లీ నా దగ్గర ఇట్లా చాప్ స్టిక్స్ ఉన్నాయి. చాప్ స్టిక్స్ అట్లా పెట్టేసా. మరి ఇవి ఎట్లా వర్కౌట్ అవుతాయో తెలీదు. పైన అయితే టచ్ అవుతుంది, బట్ అవుచ్. ఇట్స్ ఓకే, నా దగ్గర ఏం లేనప్పుడు అదే ఇంకా దిక్కు. టంటా, మోదకాలు డన్. బాగానే వచ్చాయి, టేస్ట్ అయితే బాగుంది అని కొంచెం చూసా. ఏమనుకోకండి, మళ్ళీ టేస్ట్ బాగాలేనివి వినాయకుడికి పెడితే కొంచెం ఫీల్ అవుతాడు కదా, అందుకని. హలో, హ్యాపీ బర్త్డే, షేక్ హ్యాండ్ ప్లీజ్. ఈ అవతారంలో ఉన్న ఇప్పుడు ఈ అవతారం నుంచి ఈ అవతారానికి వచ్చా. టండనా. సో మార్నింగ్ అయితే మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ రాసుకున్నా. ఇంకా ఫేస్ వాష్ చేసుకునే ఓపిక కూడా లేదు. కరెంట్లీ టైం 12:51, 1:30 లోపు పూజ స్టార్ట్ చేయాలి ఆర్ కంప్లీట్ చేయాలి. ఏదో యూట్యూబ్లో చూసా. కొంచెం నాకు సెంటిమెంట్ ఎక్కువ. మళ్ళీ ఓకే, మళ్ళీ సరిగ్గా చేయకపోతే దేవుడు కొంచెం పనిష్మెంట్ ఇస్తాడేమో అని. సో క్విక్గా రెడీ అయిపోదాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఇప్పుడు నేను నా ఆఫీస్
కలిసి పూజ చేసుకుంటాం కదా. ఆవాహయామి. సో డన్ విత్ ద పూజ. మా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తున్న రియాక్షన్ చూద్దాం. హలో హలో, చూస్తా చూడు, షాక్ అవుతావు. చూడు, నేను నా ఫిష్ కలిపి చేసుకున్నాం. నేను హాయ్ చెప్పు. లాపిస్ అమ్మా. ఇంకా ఉన్నాయి, రెండే పెట్టా. 5వ 6వ మీ డాడీ అన్ని తీసేస్తా ఉంటారు అందులో. అప్పుడే ఉండండి, దాని గంట చూపించినవండి. చూవి అమ్మా, కెమెరా తిప్పు. అదిగా చూసావా? చూసా, డాడీ ఫోటో పెట్టారుగా. నేను ఎలకని కూడా చేశాను. ఎలక ఎలక నా ఎలక కూడా చూడు, నేను కూడా చేసా. ఎలక ఎలక చేసి వండాడు చేసి వండాడు మీదకి పంపించాను. ఎలక 2 పంపించాను అందులో. చూసావా? అబ్బో, వినాయకుడిలా కూర్చుని ఆకాయ పచ్చడి కుడుములు. లాస్ట్ తిన్నప్పుడు షూట్ చేసా. అండ్ ఆల్సో తిన్న తర్వాత వ్లాగ్ ఎడిట్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడు పడుకున్నానో కూడా పడుకుని పోయా. అండ్ 7కి లెగిసా. 7కి లేచిన తర్వాత అండ్ ఈరోజు నాకు నైట్ 10కి వస్తుంది. అండ్ మా కజిన్స్ గ్యాంగ్లో ఒకడు అబ్రాడ్ వెళ్తున్నాడు. సో వాడికి కొంచెం ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కజిన్స్ అందరం కలుస్తున్నాం. సో ఇప్పుడు నేను మా అక్క కలిసి ఏలూరు వెళ్తున్నాం. సో నెక్స్ట్ బస్లో షూట్ చేస్తా, మా అక్కని ఇంట్రడ్యూస్ చేస్తా. నాతో పాటు లాపిస్ కూడా వస్తుంది. ఇదే నా అక్క. బస్లో లైట్లు ఇలా. అక్క అవుట్రో చెప్పే. కనిపించట్లే నా మూమెంట్ వచ్చే. అమ్మో నా లాపిస్. సో జస్ట్ లైక్ దాట్. చెప్పు, నీ ఏజ్ చెప్పేస్తా వీళ్ళందరికీ. చెప్పు. చంపేసుకొని బీప్ సౌండ్ వేస్తా, అప్పుడు ఇంకా ఎక్కువ అనుకుంటారు. So just like that, we are ending the vlog here. బ్లాగ్ చెప్పాను కదా, ఏజ్ గ్యాప్. MES ఏమంటారు చెప్పు. MES కన్ఫ్యూజ్ చేయకు. చెప్పు. ఏం చెప్పా? ఆప్షన్ ఇస్తా. చెప్పు. మీన్స్ మెమ్మెస్. మీన్స్ అన్ని కూడా తెలియదు. సో ఏజ్ అర్థం చేసుకోండి. So just like that, we are ending the vlog here. So please do like. Good night. So please do like, share, subscribe. Ta-da.